మొన్న విడుదలైన మహావతార్ నరసింహ సినిమా చూశాను. చాలా అద్భుతంగా తీశారు. మీలో ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. ఇందులో మనం ప్రహ్లాదుడు పుట్టుకను కనుక గమనించినట్టయితే, ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉండగానే నారద మహర్షి ద్వారా విష్ణు తత్వాన్ని, భక్తిని నేర్చుకున్నాడు. ఇది తల్లి గర్భంలో జరిగిన సంస్కారం. దీని వెనుక ఒక గొప్ప శాస్త్రీయ రహస్యం కూడా ఉందండి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి వినే ప్రతి మాట, చూసే ప్రతి దృశ్యం, అనుభూతి చెందే ప్రతి భావన కూడా గర్భంలోని శిశువు పైన నేరుగా ప్రభావం చూపెడతాయి. అందుకే మన ఇంట్లో పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలను రామాయణం, మహాభారతం లాంటి ఇతిహాసాలు మరియు పవిత్ర శ్లోకాలు వినమని చెప్తారు. వీటిలోని ఆధ్యాత్మిక ధ్వనుల నుంచి వచ్చే ఆ పాజిటివ్ ఎనర్జీస్, పాజిటివ్ వైబ్స్ నుంచి బిడ్డ మనసు మరియు వ్యక్తిత్వానికి అద్భుతమైన పునాదులు వేస్తాయి. ఇలాంటి ఉదాహరణలు ఇంకా చాలా ఉన్నాయి. మహాభారతంలో చూసుకుంటే అభిమన్యుడు తల్లి గర్భంలోనే పద్మవ్యూహం నేర్చుకున్నాడని మనందరికీ తెలిసిందే. అదేవిధంగా అష్టావక్రుడు తల్లి గర్భంలోనే శాస్త్రాలను, వేదాలను నేర్చుకున్నారని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి. సో ఈ విధంగా ప్రహ్లాదుడి స్ఫూర్తితో మీరు కూడా మీ గర్భంలోని బిడ్డకు ఉత్తమ సంస్కారాన్ని ఇవ్వండి. ప్రతిరోజు 15 నుంచి 20 నిమిషాలు విష్ణు సహస్రనామం లాంటి పవిత్రమైన శ్లోకాలు వినడానికి ప్రయత్నం చేయండి. మీ బిడ్డ కూడా ప్రహ్లాదుడిలాగా బుద్ధివంతుడు, జ్ఞానవంతుడు కావాలని కోరుకుంటున్నాను. మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మమ్మల్ని సంప్రదించండి. నేను డాక్టర్ శ్రీకాంత్ సుశీల్ కుమార్ ఫ్రమ్ లక్ష్మీ హెల్త్ కేర్ హాస్పిటల్, వనస్థలిపురం.